కలిపి చేసేయి తాగకూడదు. కెమికల్ ఉంది దాంట్లో. అది తాగితే లివర్కి దెబ్బ, పెసర గింజల్లాగా బెజ్జాలు వస్తాయి. 6 నెలల పాటు మటుకు బాధపడతారు. ఓకే, ఇప్పుడు ఏం ఎండలరా బాబు, ఇంట్లో కూర్చున్నా లేదా బయటికి వెళ్ళినా ఈ సూర్యుడు మనల్ని వదిలేలా లేడు. కాబట్టి ఈ సమ్మర్లో హీట్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా అది లెమన్ వాటర్కే సాధ్యం. సో మీరు బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ సమ్మర్లో ఖచ్చితంగా లెమన్ వాటర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ మీకు తెలిసిందే, సమ్మర్లో డీహైడ్రేట్ అయితే ఎలా ఉంటుందో, మొత్తం వడదెబ్బ కొట్టి అక్కడికే పడిపోతారు. సో ఎక్కడ కనిపించినా లెమన్ వాటర్ తాగండి. ఇంట్లో ఉంటే మీరే చేసుకొని తాగొచ్చు, అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ మీరు బయట ఎప్పుడైనా లెమన్ వాటర్ తీసుకుంటే సబ్జా సీడ్స్ అవైలబుల్ ఉంటే వాటిని కూడా వేయించుకోండి. ఎందుకంటే సబ్జా సీడ్స్లో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ హైడ్రేషన్ కూడా ఉంటుంది. సో హైడ్రేషన్ అండ్ కూలింగ్కి పక్కా సబ్జా సీడ్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఆల్సో లెమన్ వాటర్లో సి విటమిన్ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ సబ్జా సీడ్స్ అంటే చాలామందికి తెలీదు. సబ్జా సీడ్స్ అంటే బ్యాసిల్ సీడ్స్ ఆర్ తులసి సీడ్స్ అని కూడా అంటారు. అండ్ ఇవి న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్, ఫైబర్స్ అండ్ మినరల్స్ని కూడా ఇస్తుంది అనమాట. అండ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. సో చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు పక్కా లెమన్ వాటర్ తాగేప్పుడు సబ్జా సీడ్స్ కూడా ఎంచుకోండి. పౌడర్ కలిపి చేసి తాగకూడదు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. పౌడర్ కలిపి చేసేయి తాగకూడదు. కెమికల్ ఉంది దాంట్లో. అది తాగితే లివర్కి దెబ్బ, పెసర గింజల్లాగా బెజ్జాలు వస్తాయి. 6 నెలల పాటు మటుకు బాధపడతారు. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి, మీరు న్యాచురల్ గా చేస్తున్నారా? ఇక పంచదార నానబెట్టి అది కూడా మళ్ళీ ఫ్రెష్ ఉండాలి కదా. ఇదిగో ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం చేస్తాం అంతే. ఇదిగో ఇది అయిపోతుంది అనుకో, అప్పుడు మళ్ళీ ఈ డబ్బాలో పోసుకొని చేసుకోవటం. అంతేగాని ఒకసారి మొత్తం 4 రోజులకి నానబెట్టేది కాదు. ఇదిగో ఈ డబ్బా పెట్టా, ఒక్కొక్కళ్ళ పిల్లలు వస్తారు కాస్త ఎక్కువ పోయి అన్నారు అనుకో, ఇదంతా ఒక్క క్షణాలు కూడా చెప్పాలి. అదే బాగుంది, నైస్. సో గైస్, చూసారు కదా ఈ అంకుల్ మన హెల్త్ గురించి ఎంత మంచిగా చెప్తున్నారో. ఇలాంటి వాళ్ళనే మనం సపోర్ట్ చేయాలి. ఈ అంకుల్ వచ్చేసి శాంతినగర్లో ఉంటారనమాట, హైవే బ్రిడ్జ్ కింద. అండ్ ఇది వచ్చేసి కోదాడికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఖమ్మం వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ఈ రూట్ గుండా వెళ్తే ఖచ్చితంగా ఈ అంకుల్ దగ్గర లెమన్ వాటర్ టేస్ట్ చేయండి. ఎందుకంటే మనం అచ్చం ఇంట్లో చేసుకున్నట్టే ఉందన్నమాట. అండ్ ఈ సమ్మర్లో హైడ్రేషన్ కూడా అవసరం. సో మీరు ఎక్కడ ఆగినా సరే లెమన్ వాటర్ కనిపిస్తే తాగేయండి. అండ్ ఆల్సో కొబ్బరి నీళ్ళు ఇలాంటివి కూడా తీసుకోండి హైడ్రేషన్ కోసం. థ్యాంక్ యూ గైస్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్.